ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. టాలీవుడ్ స్టార్ కమేడియన్ ఆలీకి ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల కిందట తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఏ పార్టీకి సపోర్ట్ గా ఉండను అని, ఇకపై ఉండబోను కూడా అని సంచలన ప్రకటన చేసి సినిమాలపై ఫోకస్ పెట్టిన ఆలీకి అనుకోని అనుభవం ఎదురైంది. ఆయనకు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇటీవల చేపట్టిన ఫామ్ హౌస్ కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని ఎక్మామిడి ప్రాంతంలో అలీ కొంత భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఆ భూమిని వ్యవసాయ భూమిగాను డెవలప్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ భూమిలో ఇటీవల ఆలీ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అయితే పంచాయతీ రూల్స్ ప్రకారం వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడితే ఆ పంచాయతీ పరిధి వారు అనుమతులు తీసుకోవాలి. కానీ అలీ అవేం పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అలీ ఎక్మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 345లోని ఫామ్ హౌస్ విషయంలో చేపట్టిన నిర్మాణంపై గతంలో కూడా అధికారులు నోటీసులు జారీ చేశారట. కానీ ఆయన దీన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేయడం వార్తల్లో నిలిచింది. ఈసారి తగిన విధంగా రెస్పాండ్ కాకుంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా గ్రామ పంచాయతీ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం భూమిని లీజుకు ఇచ్చారని తెలిపారు. ఫామ్ ల్యాండ్లో కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని తెలిపారు. నోటీసులపై స్పందించాల్సింది లీజుదారులే అని తేల్చి చెప్పారు. మరోవైపు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధమవుతోంది.